హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి వర్క్షీట్ 14 చూస్తున్నాము. గాంధీ మహాత్ముడు అనేటువంటి లెసను. భాషాంశాలు ఇక్కడ వచ్చేసి ఏమేమి అక్షరాలు ఇవ్వడం జరిగింది? ఆ, క, ఉ, గ, ఏ, జ, డ, రు, ఏ, చ, ఉ, ట, అం, ఆ, త, ఈ, ద, ఈ, ఔ, న, ప, బ, య, ఐ, ర, ఓ, ల, శ, ఓ, ష, స, హ అని ఇవ్వడం జరిగింది. పై అక్షరాలు పరిశీలించి క్రింది పట్టికలో అచ్చు అక్షరాలు, హల్లు అక్షరాలు విడదీసి రాయాలన్నమాట. అచ్చు అక్షరాలు ఏమేమిటి, హల్లు అక్షరాలు ఏమేమిటి అనేటువంటిది రాయాలి. ఇక్కడ అచ్చు అక్షరాలు వచ్చేసి ఇక్కడ రాస్తున్నాం చూడండి. ఆ, ఉ, ఏ, రు, ఏ, ఉ, అం, ఆ, ఇ, ఈ, ఔ, ఐ, ఓ, ఓ. తర్వాత హల్లు అక్షరాలు ఖ, జ, డ, ష, ట, త, ద, న, ప, బ, ర, ల, శ, ష, స, హ అనేటువంటి హల్లు అక్షరాలు చెప్తూ రాయండి. చెప్తూ రాసినప్పుడు మనకు వచ్చేసి ఆ యొక్క అక్షరాలు అనేటువంటిది మైండ్లోకి వచ్చేస్తుంది. అప్పుడు వచ్చేసి మనము తప్పులు లేకుండా అక్షరాలు, పదాలు, సొంత వాక్యాలు అనేటువంటిది రాయగలుగుతాము. ఇక్కడ కొన్ని పదాలు ఇవ్వడం జరిగింది. ఆ, జ, గ, త, ద, భ, మ, క, ట, డ, ఠ, వ, ల, ఈ, ఢ, ఉ, శ, ధ, హ, క, గ, ప, చ, న, రు, జ. పై అక్షరాలు పరిశీలించి క్రింది పట్టికలో మహాప్రాణాక్షరాలను రాయండి. చూడండి, ఈ యొక్క పదాల్లో మనము గోళం చుట్టి ఆ యొక్క మహాప్రాణాక్షరాలను రాసాం. చూడండి, గ, బ, ఖ, ట, ఢ, ధ, ప, చ, జ అనేటువంటి అక్షరాలు వచ్చేసి మహాప్రాణాక్షరాలు. అంటే కాస్త గట్టిగా అంటే శబ్దం వచ్చేసి కొంచెం ఒత్తు పలికి మనం వచ్చేసి మన స్ట్రెయిన్ చేసినప్పుడు వచ్చేటువంటి పదాలు వచ్చేసి మహాప్రాణాక్షరాలు అని అంటాము.